ఇతన్ని చూసారా? వీడు ఒక రాక్షసుడు. లుక్స్ చూసి సాఫ్ట్ గా ఉన్నాడని మోసపోకండి. కొన్ని వందల సంవత్సరాల నుండి ఎంతో మంది ప్రాణాలు తీస్తూనే ఉన్నాడు. డీమన్ స్లేయర్ లో మొదటి డీమన్ ముజాన్ కిబుట్సుజీ. కానీ ఒకే ఒక్కడు ఎన్నో శతాబ్దాల క్రితం ఒకే ఒక్కడు ముజాన్నే భయపెట్టాడు. యోరిచి ద లెజెండరీ స్వర్డ్స్మన్. చాలా కాలం తర్వాత ఒక రోజు టాంజిరో అనే అబ్బాయి ఫ్యామిలీని ముజాన్ అతి క్రూరంగా చంపేశాడు. కానీ ఒకే ఒక్కరు సర్వైవ్ అయ్యారు, తన సిస్టర్ నెజుకో. కాకపోతే మనిషిలా కాదు, డీమన్ గా. ఇప్పుడు టాంజిరో లక్ష్యం తన చెల్లిని ప్రొటెక్ట్ చేయడం, మరీ ముఖ్యంగా వీటన్నిటికీ కారణమైన ముజాన్ని ముగించేయడం. దారిలో జెనిట్సు, ప్రమాదానికి భయపడే ఒక పిరికోడు. ఇంకా ఇనోస్కే, ఒక బోర్ హెడెడ్ బీస్ట్. ఈ ఇద్దరిని టాంజిరో మీట్ అవుతాడు. కలిసి తిరుగుతారు, ఫైట్ చేస్తారు. దారిలో అడ్డొచ్చే డీమన్స్ అంత చూస్తారు. కానీ బ్రదర్హుడ్ కి మూల్యం చెల్లించాల్సి వచ్చింది. వీళ్ళు బిగ్ బ్రదర్ లా భావించే రింగోకు, ద ఫ్లేమ్ హాషిరా. ఒక పవర్ఫుల్ డీమన్ తో ఫైట్ చేస్తూ తన ముఖంపై చిరునవ్వుతో చివరికి ముజాన్ని ఎలా అయినా అంతం చేయాలనే లక్ష్యంతో డీమన్ స్లేయర్ కార్ప్స్ నాయకుడు తన ఎంటైర్ ఫ్యామిలీని కూడా సాక్రిఫైస్ చేసి ఒక మ్యాసివ్ ఎక్స్ప్లోషన్ ని ఎగ్జిక్యూట్ చేస్తాడు. ఈ గ్యాప్ లో డీమన్ స్లేయర్స్ అందరూ ముజాన్ని చుట్టుముట్టాలని ప్లాన్ అంతా పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయింది అనుకునే లోపే తన డొమైన్ లోకి అందరినీ లాక్కెళ్తాడు. ఇప్పుడు ద మోస్ట్ పవర్ఫుల్ డీమన్స్ కి డీమన్ స్లేయర్స్ కి మధ్య అస్సలైన యుద్ధం మొదలవబోతుంది. డీమన్ స్లేయర్ ద ఇన్ఫినిటీ క్యాస్టిల్ ఆర్క్. ఈ యుద్ధాన్ని కనుక మీరు థియేటర్స్ లో మిస్ అయితే ఒక బిగ్గెస్ట్ విజువల్ ఫీస్ట్ ని మిస్ అయినట్టే. డీమన్ స్లేయర్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయాలనుకునే వాళ్ళు ఈ మాత్రం కాంటెక్స్ట్ తో ఇన్ఫినిటీ క్యాస్టిల్ ఆర్క్ మూవీ చూసేయచ్చు.